లోకాన్ని ప్రేమించే వ్యక్తివైతే నీలో దేవుని ప్రేమ కనబడదు. దేవుని ద్వారా పుట్టనివి నువ్వెందుకు అంగీకరిస్తున్నావు? దేవుని ద్వారా రాని దానిని నువ్వెందుకు ఇష్టపడుతున్నావు? దేవుడు మెచ్చనిది, కోరని దానిని నువ్వెందుకు అత్యాశపడి ఆశపడుతూ తిరుగుతున్నావు? బైబిల్ అంటుంది, మనము దేవుని సంబంధము గనుక లోక సంబంధమైన వాటన్నిటిని మనం విడిచిపెట్టుదుము గాక. ఆమేన్, ఆమేన్. సంసోన్, దేవుడు సంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరట సంసోను? ఏర్పాటు చేయబడిన వ్యక్తి. ఇప్పుడు ఈ సంసోను ఏమైపోయాడంటే స్త్రీ చేతులు చిక్కుకొని పోయాడు. ఈ స్త్రీ తనకు ఉన్న బలం అంతా ఎక్కడో తెలుసుకొని మొత్తం తలకి గుండి చేసేసింది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. నిద్రకు వేసింది, నిద్రపోయాడు. సంసోన్, సంసోన్, శత్రువులు వచ్చారులే అంటే ఒక్కసారికి విజృంభించుకొని లేచాడు. బలం లేదు, శక్తి అంతా బలహీనమైపోయింది. ఏర్పరచబడిన వాడు, దేవుని కొరకు నిలబడేవాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఈ వ్యక్తి ఈ రోజున బలహీనం అవడానికి కారణం ఏంటంటే శక్తిహీనత రావడానికి కారణం శరీరాశలో పడిపోయాడు. శరీరాశ అంటే ఏమండి? లోక సంబంధం.